కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా అటు 3 పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు సాయంత్రం సీకే కన్వెన్షన్ హాల్లో 4:30 గంటల సమయంలో సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘంగా 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉందని, ఈ సమావేశంలో ఈ 100 రోజుల్లో సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటి గురించి చర్చించడంతో పాటుగా మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డులను ఇవ్వబోతున్నారు. ఎవరెవరి పనితీరు ఏ స్థాయిల్లో ఉంది అనేది చంద్రబాబు నాయుడు చెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మిత్రపక్షాలకు సీట్లు సర్దుబాటు చేసేటువంటి అంశంలో సీట్లను వదులుకున్నటువంటి టీడీపీ నేతలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను, అలాగే పోటీ చేసి ఓడిపోయినటువంటి వీరిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే వీరితో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం అవుతారని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి సభ్యులతో కాకుండా సపరేట్గా వీళ్ళతో సమావేశం అయ్యి నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి చర్యల మీద దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.